మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ మరింత సీరియస్ యాక్షన్ మోడ్లోకి వెళ్తోంది. నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందని డిమాండ్ చేయగా ఇవాళ ప్రభుత్వ విప్లు కూడా కొండా సురేఖ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్లో సహచర మంత్రిగా ఉంటూ కూతురి మాటలను ఖండించాల్సింది పోయి తనకేం సంబంధం లేదు అంటూ సురేఖ ఇచ్చిన వివరణ సరిగా లేదని, ఇప్పటికీ ఆమె కుటుంబం నుంచి ఎలాంటి క్షమాపణ కోరకపోవడంపై తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, విజయ రమణారావు. వాళ్ళని కాదు అని మరి మీకైనా గొప్ప బీసీ నాయకులు ఉన్నారు, అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చి ఒక సముచిత స్థానం మీకు కట్టబెడితే ఇవాళ మీరు మీ కుటుంబం మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఒక్కసారి మీరు దానికి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారికి మా సీఎం గారికి పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తన కూతురుతో కూడా క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే ఇవాళ క్షమాపణ చెప్పడం అనేది అది మీ కనీస గౌరవం. ఎందుకంటే ఇవాళ మీ బిడ్డగా ఆమె మాట్లాడుతూ ఉంది కాబట్టి, మీ బిడ్డగా ఇవాళ తాను చూస్తూ ఉన్నారు కాబట్టి తను మాట్లాడే ప్రతి మాట కూడా అది మీరు మాట్లాడినట్టు అవుతుంది. కానీ నాకు సంబంధం లేదు, నేను ఆమె మాట్లాడింది నాకు ఆ పార్టీకి కానీ నాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె మీ కూతురు అనే విషయం మీకు తెలుసు. ఆమె మీ కూతురు కాదని మీరు చెప్పగలుగుతారా? ఆమె నా బిడ్డ కాదని మీరు చెప్పగలుగుతారా? మరి మీ కూతురు మాట్లాడిన మాటలను నాకు సంబంధం లేని మాట్లాడతారంటే మీరు ఏ రకంగా మాట్లాడతారో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకవేళ సుస్మిత గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో కష్టపడుతున్న వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడిన వ్యక్తి, ఎప్పుడైనా ప్రజలతో మమేకమై ప్రజల్లో తిరుగుతున్న సంగతి చూసిరా? మరి ఏనాడు లేని వ్యక్తి మరి అకస్మాత్తుగా మరి రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసుకొని, వారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకొని, రాజకీయాల్లో ఎలాంటి ప్రమేయం లేని కుటుంబ సభ్యుల్ని కూడా బాధితుల్ని చేస్తూ వారు మాట్లాడిన భాష సరైనది కాదు. మీరు మాట్లాడిన మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని, ఆ తర్వాత కేసీఆర్ గారిని మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి ఇది ఎంతవరకు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజలకు చేస్తుంది ఏంటి? అక్కడ జిల్లాలో మీరు మాలాంటి ఎమ్మెల్యేలకు మీరు చేసిన సహకారం ఏంటిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీకు ఉడితే మాత్రం ప్రతి ఒక్కరు నాయకులు అయిపోతారా? ప్రజలు నాయకులు, ప్రజలు తయారు చేస్తారు. ఆ ప్రజలే నాయకులను తయారు చేస్తారు తప్ప తల్లిదండ్రులు కాదనే విషయాన్ని ఇప్పటికైనా మీరు గుర్తు చేసుకోవాలి. తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులను వాళ్ళు మళ్ళీ మా ప్రభుత్వం రావాలి అనేటువంటి కోణంలో ఓ ప్రోత్సాహంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఈరోజు జీర్ణించుకోలేక తెల్లవారు ప్రైవేట్ ప్రోగ్రాంలో వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు చేయడం, ఆ మాటలు మళ్ళీ మాట్లాడడం కూడా సభ్యత అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారి సోదరుల పైన కూడా సభ్యత లేకుండా మాట్లాడేటువంటి మాటలు ఏ మాటలు సుష్మిత మాట్లాడిన మాటలు అంటున్నాం. ఓ రకంగా సుష్మితకు అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత లేదంటున్నప్పుడు మంత్రివర్గ సహచర సభ్యురాలు ఉన్నటువంటి సురేఖ గారైనా ఇదివరకు ఒకసారి మీరే అంటున్నారు, ఇదివరకు కూడా 1-2 సార్లు జరిగింది కదా అంటే అప్పుడు క్షేమపాలతో ముగిసినటువంటి సందర్భం. పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు కూడా సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు, మురళీను సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు వారు క్షమించినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. విజయన్న మాట్లాడినటువంటి మాటలు ముందు ఎవరైనా పొరపాటు చెబితే సారీ అంటే మనం ఆ విధంగా క్షమాపణలు కోరుతున్నాం. ఒకవేళ మీరు క్షమాపణలు ఇప్పటివరకు కోరలేదు కాబట్టి క్రమశిక్షణ సంఘానికి కూడా మేము తెలియజేస్తాం, ఫిర్యాదు చేస్తాం, వారిపై చర్య తీసుకోవాలని చెప్పేటువంటి కోణంలోనే విజయాన్ని మాట్లాడినటువంటి సందర్భం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ, సహచర మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పు మా కుటుంబ సభ్యులకు చేసినటువంటిది పొరపాటుగా భావిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజునే ఈ అంశానికి ఈరోజు పులి స్టాప్ పెట్టే విధంగా వారు మాట్లాడడం